నమస్తే, వెల్కమ్ టు టీవీ. ఏదైతే కేంద్ర సహాయ మంత్రి, రక్షణ సహాయ మంత్రి బండి సంజయ్ యొక్క కుమారుడు బండి భగీరథ్ విషయంలో జరుగుతున్నటువంటి ఈ అంశాన్ని ఈరోజు బీఆర్ఎస్ లీగల్ సెల్ కావచ్చు, అదేవిధంగా మహిళా విభాగం మొత్తం కూడా కంప్లైంట్ చేయడానికి బుద్ధభవన్కి రావడం జరిగింది. సో మరి ఏంటి అంటే అసలు ఈ కేసులో నిజంగా పోక్సో కేసు అయిన తర్వాత మరి భగీరథ విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఏంటి అనేది ఒకసారి వీళ్ళతో మాట్లాడదాం. అసలు మహిళలుగా వీళ్ళు ఏ విధంగా స్పందిస్తారనేది వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. ఈరోజు బండి సంజయ్ గారి కుమారుడి మీద వస్తున్నటువంటి రూమర్సా, లేకపోతే అతన్ని అంటే బ్లేమ్ చేయడానికో లేదా బదనాం చేయడానికో జరిగే ప్రయత్నమా, మరి ఏంటి, ఏ రకంగా మీరు కంప్లైంట్ చేయడానికి వచ్చారు? ఎందుకంటే అమ్మాయికి దాదాపు 17 సంవత్సరాలు అంటున్నారు, హనీ ట్రాప్ అని కొంతమంది అంటున్నారు, కాదు ఇది కావాలని చేసిందని కొంతమంది అంటున్నారు. ఏంటి మేడం మీరు గ్రహించిన అంశాలు? చట్టాలన్నీ కోటులన్నీ నేతి బీరలో నెయ్యి చందమే, సామాన్యుల కవి ఎండమావులేనే, కర్మభూమిలో పూసిన ఓ పువ్వా, విరిసి విరియని ఓ చిరునవ్వా, కామాందులకే బలి అయిపోయావా. ఆ మైనర్ బాలిక గత 3 నెలలుగా తను పడ్డటువంటి ఆవేదనను కేసు పెట్టాలని, పోలీసులకు తెలియజేయాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ స్పందన లేదు. స్వయంగా సంగప్ప గారు మధ్యవర్తిత్వం వహించి వాళ్ళను అక్కడికి తీసుకెళ్లడం జరిగింది, బండి సంజయ్ గారి దగ్గరికి. బండి సంజయ్ గారు వాళ్ళని ఎదురు బెదిరించి నా స్థాయి ఎక్కడా, నన్ను రాష్ట్ర అధ్యక్షునిగా తప్పించినాడు, 8 మంది ఆత్మహత్య చేసుకున్నారు, నాతో మీరెక్కడ దూగుతారు అని చెప్పేసి పెళ్లి చేసుకుంటా అని నమ్మించి ఆ అమ్మాయిని వెంట తిప్పుకొని గుళ్ళు గోపులాలు తిరిగి ఆయన్నే స్వయంగా తాను హనీ ట్రాప్ కేసు ఏదైతే పెట్టిండో దాంట్లో అడ్డంగా బుక్ అయిపోయిండు, ఆయన దొరికిపోయిండు. ఆయన ఆ కేసులో స్పష్టంగా వాళ్ళు తిరుపతి పోయినామని, విజయవాడ పోయినామని, అరుణాచలం పోయినామని, ఆలయాలన్నీ తిరిగినామని స్పష్టంగా చెప్తున్నాడు. 2 సంవత్సరాల నుంచి రిలేషన్షిప్లో ఉన్నామని చెప్తున్నాడు. ఇప్పుడు 17 సంవత్సరాలు అయితే 2 సంవత్సరాలకు ముందు ఏంటి, 2 సంవత్సరాలకు ముందు ఆమె ఎవరు? ఒక మైనర్ బాలికనే కదా. ఇప్పుడు కూడా 15 సంవత్సరాల అమ్మాయిని వెంట తిప్పుకోవడానికి 25 సంవత్సరాల వెధవకు బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడు, వీడి బరితెగింపు అనేక మీడియాలో చక్కర్లు కొడతా ఉన్నాయి. వాడు ఎడాపెడా ర్యాగింగులు చేస్తూ, చెంపదెబ్బలు కొడుతూ, ఇదేమనంటే పిల్లలాట కింద చూపిస్తూ వీడియో రికార్డులు చేస్తూ కొట్టడము, అవి బయట పెట్టడము, తన బలుపును ప్రదర్శించేటువంటి చర్యలు చూసినాం. ఆనాడే బండి సంజయ్ గారు కొడుకుకు బుద్ధి చెప్పుకొని ఉంటే పరిస్థితి దాకా రాదు కదా. ఇంకొకటి, బండి సంజయ్ గారు నిన్న మాట్లాడితే జై శ్రీరామ్ జై శ్రీరామ్, ఎక్కడదయ్యా బండి సంజయ్ గారు, మీకు జై శ్రీరామ్ అని ఉచ్చరించే అర్హత లేదు. రాముడి కథ తెలుసా మీకు? మాత్రంగానైనా రాముడి చరిత్ర మీకు ఒక్క ముక్క తెలిసినా మీరు పదవిలోంచి తప్పుకుంటారు. రాముడు మాట వచ్చిందని అగ్ని పరీక్షను ఎదుర్కొన్న సీతనే నిండు గర్భవతిని అడవుల్లోకి పంపించిండు కదా. మరి నీ కొడుకు ఇవాళ నింద కాదు అది నిజం, నీ కొడుకే ఒప్పుకున్నాడు. నాతో అమ్మాయి తిరిగింది, అమ్మాయితో గడిపినా నీ కొడుకే ఒప్పుకున్నాడు. నీ కొడుకు ఒప్పుకున్నాక నిజం కాకుండా పోతుందా? ఎఫ్ఐఆర్లో మీ వాళ్ళు రాసినాక నిజం కాకుండా పోతుందా? మరి అటువంటి దాని మీద నువ్వు తప్పుకోవు, నీ కొడుకుని తప్పించే ప్రయత్నం చేస్తావు. ఇప్పుడు బీసీ గుర్తొచ్చిందా నీకు? ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఇచ్చినటువంటి హామీ 43% కామారెడ్డి రిజర్వేషన్ తుంగలో దొక్కినప్పుడు మీకు యాది రాలేదా? కార్పొరేషన్లో బీసీలకు స్థానం కల్పిస్తామన్నప్పుడు యాది రాలేదా? బీసీలకు అన్యాయం చేస్తున్నప్పుడు మీకు అది రాలేదా? ఇవాళ నేను బీసీని అంటావు. ఆ అమ్మాయి కూడా బీసీయే. మీకు ఏమైనా అసలు బీజేపీకి ఇది ఉందా అండి? బీజేపీ స్వయంగా కతువా బాధితురాల్ని మరి ఏ స్థాయి హింసించారు వాళ్ళు, కతువాలో ఆమెను ఎట్లా అత్యాచారం చేసినారు, అత్యాచార బాధితులను వీళ్ళు బీజేపీ ఊరేగింపు చేసి తీసుకొస్తుంది. మంత్రులు స్వయంగా దగ్గరుండి తీసుకొస్తారు. ఉన్నావు బాధితురాలి కుటుంబాన్ని సర్వనాశనం చేసి కుటుంబాన్ని హత్య చేస్తారు. న్యాయం కోసం ఆమె పోరాడితే పరిస్థితులు ఇట్లా. వీళ్ళు బీజేపీ బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి నినాదమే, వీళ్ళు తీసుకొచ్చినటువంటి పోక్సో చట్టం మీదనే వీళ్ళు కట్టుబడి ఉండరు. బీజేపీ తెచ్చిన చట్టమే ఉరి శిక్ష కూడా పోక్సో చట్టంలో ఉన్నది. ఆ స్థాయి కాకుండా కనీసం 20 ఏండ్ల
20 ఏళ్ళ 17 సంవత్సరాల ఆ అమ్మాయి 20 ఏళ్ళ జైలు శిక్ష పడేటువంటి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలి. ఇవాళ స్టేషన్ బెయిల్ దొరికేటట్టుగా అది కూడా నామమాత్రపు కేసులు పెట్టి కానీ మరి ఇప్పుడు ఈ బీఆర్ఎస్కి సంబంధించిన మీ మహిళలందరూ కూడా కావాలనే బండి సంజయ్ మీద ఎటువంటి బురదజల్లి కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళు ఎప్పటి నుంచో లవ్ అండ్ రిలేషన్లో ఉన్నారు. దాన్ని కాకపోతే ప్లేట్ ఫిరాయించి ఈ విధంగా వాళ్ళ మీద ఉసుగొలిపే కార్యక్రమం చేస్తా ఉన్నారని మాట్లాడతాం. లవ్ అండ్ రిలేషన్లో ఉంటే మరి నాతో పెళ్ళికి ఎట్లా దూకుతావని ఎట్లా చెప్తావు? అయినా లవ్ అండ్ రిలేషన్లో మరి రిలేషన్ కాదు, పెళ్లి చేసుకున్నా అది నేరమే. చట్ట ప్రకారం మైనర్ బాలికతో పెళ్లి చేసి సెక్సువల్గా ఇది ఉన్నా అది నేరమే అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారికి చట్టాలు తెలివయా? ఈ చట్టాలు ఎవరి కోసం? మీరు ఆ చట్టాలను, రాజ్యాంగం మీద నమ్మకం ఉన్నది, విశ్వాసం ఉన్నది, కట్టుబడి ఉంటాయి. ఎక్కడి కట్టుబడి ఉన్నావు? రామాయణానికే కట్టుబడి లేవు, రామునికే కట్టుబడి లేవు. మీకు మంత్రంగా ఉపయోగపడుతుందా? నేను ఏబీవీపీ, నేను బీజేపీ, నేను పార్టీ కోసం అన్నా ప్రజల కోసం కాదా? నువ్వు పార్టీ కోసమేనా? నిన్ను ఎంపీగా గెలిపించింది ప్రజల కోసం కాదా? పార్టీ కోసమా? నిన్ను మంత్రిని చేసిండ్రు ప్రజల కోసం కాదా? పార్టీ కోసమా? తెలంగాణ ప్రజలు, తెలంగాణ మహిళలకు ఏం చెప్పదలుచుకున్నారు మీరు? తెలంగాణ మహిళ ప్రశ్నించదా? బీఆర్ఎస్ బాధితులు ఎవరి పక్షాన్నైనా ఉంటాం. అటు రైతులకు మీరు కళ్ళాల్లో ధాన్యం కొంటలేరు, రైతులు కుప్పగూలిపోతున్నారు, కళ్ళాల మీద పిట్టల్లాగా రాలిపోతున్నారు. రైతుల పక్షాన మేమున్నాం. అటు నిరుద్యోగుల పక్షాన ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం 2 కోట్ల ఉద్యోగాలు అన్నది ఇవ్వలేం. వాళ్ళ పక్షాన మేము ఉన్నాం. బాధితులు ఎవరి పక్షాన్నైనా మేము ఉంటాం. అక్కడ బండి సంజయ్ ఉండని, ఇంకో బండి సంజయ్ కొడుకు భగీరథనే ఉండని, ఇంకొకరు ఎవరన్నా ఉండని, ఆ అమ్మాయి పక్షాన మేము ఉంటాం. ఎప్పటి నుంచో వీళ్ళు రిలేషన్లో ఉన్నప్పటికీ మరి ఇప్పుడు ఎందుకు ఇష్యూని బయటకు తీసుకొచ్చారంటే ఇది హనీ ట్రాప్ గానే పరిగణించాల్సిన పరిస్థితి. హనీ ట్రాప్ ఎవరి మీద చేస్తారు? రహస్యాలు ఏమన్నా గూఢాచారుల మీద, దేశం యొక్క రహస్యాలు తెలుసుకోవడానికి హనీ ట్రాప్ చేస్తారు. ఇతగాడు ఏంటని వీడు బండి భగీరథ ఒక బలుపు ఉన్నటువంటి వెధవ, వీడి మీద ఎందుకు హనీ ట్రాప్ చేస్తారు? ఎందుకు చేస్తారు? ఒకటి, నన్ను 5 కోట్లు డిమాండ్ చేసినంటారు. వాళ్ళు 175 కోట్ల ఆస్తి కలిగిన వాళ్ళు పసిపాపను ముక్కుపచ్చలారని తమ బిడ్డను వీడికి ఎరవేస్తారా? బండి సంజయ్ కుమార్తె ఉంటే అట్లనే చేస్తారా? ఆడపిల్లల తల్లిదండ్రులు ఎవరు అంగీకరిస్తారు ఈ మాటకు? ఆడపిల్లల్ని తల్లిదండ్రులే ఎరవేసే సంస్కృతి ఉన్నదా? ఇది తెలంగాణ అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? ఎట్లా పాలన చేస్తారు? ఇటు రేవంత్ రెడ్డి గారు హోంశాఖ దగ్గర పెట్టుకుంటారు, అటు హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ గారు ఉంటారు. ఇద్దరు చుట్టాలై చట్టాలు అతిక్రమిస్తారు. ఇక్కడ గోడుమని ఆ పాప ఏడుస్తూ ఉంటే, ఆమె ఆర్తనాదం చేస్తూ ఉంటే వీడు బండి సంజయ్ అక్కడ వికట్టహాసం చేస్తాడు. కేంద్ర మంత్రి అయి ఉండి వేదిక మీద నిన్న వికట్టహాసం చేస్తాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు? నిజంగా చట్టాల మీద నమ్మకం ఉంటే, నిజంగా మీరు జై శ్రీరామ్ అని నినదించాలనుకుంటే, నిజంగా మీరు రాముని భక్తులైతే రాముని బాటలో నడవండి. కట్టుకున్న భార్యను, సీతను అగ్ని పరీక్ష ఎదుర్కొన్నటువంటి ఆవిడనే అడవుల పాలు చేసిండు కదా రాముడు. నీ కొడుకు ఎంతనయ్యా? మరి ఆయన ఎందుకు జైలుకు పంపించవు? కొడుకైనా ఒకటే న్యాయం, ఎవరికైనా ఒకటే న్యాయం అని ఎందుకనవు? అదే పేదలైతే ఉరి తీస్తారా? అదే ఫోక్సో చట్టంలో ఉరి శిక్ష కూడా ఉన్నది. పేదలైతే ఉరి తీస్తారా? ఏదో లారీ డ్రైవర్, ఆటో డ్రైవర్ అయితే ఉరి తీస్తారా? మీకు ప్రజల ప్రాణాలు కావా? మీ పిల్లల ప్రాణాలే ప్రాణాలా? మీదే పరువా? ఇప్పుడు ఏ పోరాటం ఎలా చేయబోతున్నారు? తప్పకుండా బాధితులు ఎవరైనా వారి పక్షాన మేము ఉంటాం. దాడి చేసిన వాళ్ళు, దాష్టికం చేసిన వాళ్ళు, దుర్మార్గులు ఎవరైనా వారితో మేము పోరాడతాం. ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 మరి బలహీనమైన సెక్షన్లు పెట్టి స్టేషన్ బెయిల్ మాత్రమే వచ్చేటట్టుగా వాడి మీద పెట్టి, అది కూడా ఇంతవరకు అరెస్టు చేయకుండా, ఇంతవరకు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచకుండా తాత్సరం చేస్తూ మీనమేషాలు లెక్క పెడతా ఉన్నారు. మేము పోరాటం తీవ్రస్థాయి చేస్తూ ఉన్నాం. రేపు ఇంకా మున్ముందు కార్యాచరణ తప్పకుండా తీసుకోబోతున్నాం. తప్పకుండా మెడలు వంచే తీరుతాం.